లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. 2029లో మీ ఓటు ఎవరికి? ఏ కూటమికి, బి వైసీపీకి. రాజకీయాల్లో ఊహకందని మలుపు తిప్పే శక్తి కేవలం వ్యక్తులకు, వారి నిర్ణయాలకు మాత్రమే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అట్లాంటి ఒక ఊహాజనిత ప్రకంపం గురించి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతూ సంచలన నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర రాజకీయాల రూపురేఖలు ఎలా మారుతాయి? ప్రతిపక్ష శిబిరాల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కు ఇది ఎట్లాంటి పెద్ద షాక్ అవుతుందో ఒక్కసారిగా విశ్లేషించుకుందాం. అన్నా చెల్లెల మధ్య రాజకీయ విభేదాలు, వ్యక్తిగత వైరుధ్యం గురించి గత కొన్నాళ్లుగా సాగిన చర్చలకు తెరదించుతూ షర్మిల తన అన్న జగన్కు మద్దతు పలకడం అనేది ఒక మెరుపు దాడి లాంటిది. ఈ ఊహక నిజమైతే రాష్ట్ర రాజకీయాల్లో అది అత్యంత కీలకమైన, అనూహ్యమైన మార్పు అవుతుంది. వైఎస్ఆర్ వారసత్వానికి ప్రజల్లో ఉన్న సానుభూతి రెండుగా చీలిపోతాయని విమర్శలు తావిపోకుండా ఆమె మళ్లీ కుటుంబ ఐక్యతను చాటి చెప్పినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పుంజుకునేలా చేయడానికి కృషి చేస్తున్న షర్మిల చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, అంతర్గత అవగాహన ఉండే అవకాశం ఉంది. ఆమె నిర్ణయం కేవలం వ్యక్తిగత భావోద్వేగాల కోసం కాకుండా రాష్ట్రంలో తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఇద్దరు వైఎస్ఆర్ బిడ్డలు ఏకం కావడమే సరైన మార్గంని భావించి ఉండవచ్చు. ఈ పరిణామం తెలుగుదేశం, జనసేన పార్టీకి, కూటమికి అతిపెద్ద దెబ్బగా పరిగణించవచ్చు. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా జగన్ను ప్రతిఘటించేందుకు ఒక బలమైన కూటమిగా నిలబడ్డారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు లభిస్తే ఆ కూటమి బలం తగ్గుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉండడం వలన అది కొంత మేరకు వైఎస్ఆర్ అనుకూల ఓట్లను చీల్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ ఓట్లు చీలిక ఆగి పూర్తి స్థాయిలో జగన్ పార్టీని మద్దతు మళ్ళవచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్ను అభిమానించే వర్గాలు, కొన్ని సామాజిక వర్గాలు మరియు మహిళా ఓటర్లలో షర్మిల ప్రభావం స్వయంగా కనిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన వర్గాలు ఇప్పుడు షర్మిల నిర్ణయంతో మరింత బలం చేకూర్చి జగన్ నాయకత్వాన్ని బలపరుస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారంలో ఉన్నప్పుడు కుటుంబ విభేదాలు, పాలన వైఫల్యాలు వంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. కానీ ఈ మద్దతుతో ఆ ప్రచారానికి బ్రేక్ పడవచ్చు. పైగా రాష్ట్రంలో ఒక బలమైన ప్రధాన నాయకత్వం లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కావచ్చు అనే అభిప్రాయంతో షర్మిల ఈ రాజీకి వచ్చి ఉండవచ్చు. ఈ ఊహాజనిత మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త వ్యూహాత్వాన్ని నింపుతుంది. అన్నా చెల్లెల కలయిక రాష్ట్ర ప్రజలకు ఒక కొత్త విశ్వాసాన్ని ఇవ్వగలదు. మొత్తానికి షర్మిల నిర్ణయం ఆంధ్ర రాజకీయాలు ప్రతిపక్ష శిబిరానికి అనుకోని అడ్డంకి సృష్టించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి రాష్ట్రం మరియు బలాన్ని చేకూర్చిపెట్టే అవకాశం ఉంది. ఈ రాజకీయ మలుపు భవిష్యత్తులో అనేక మార్పులు నాంది పలకవచ్చని చెప్పవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి.